హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గ్లోరీ ఎర్రలో యూట్యూబ్ ఛానల్. మేము ఇవాళ ఊటీకి వెళ్ళే ప్రయాణంలో కోయబక్త స్టేషన్లో మేము దిగినాం. మేము రీచ్ అయిన టైం అరౌండ్ 2:30కి దిగినాం మార్నింగ్. ఇక్కడ మనం స్టేషన్ బయటికి రాగానే బస్సెస్ స్పెషల్ ఉంటాయి, గాంధీపురంకి వెళ్ళే బస్సెస్. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టార్ట్ అయింది, గాంధీపురం బస్ స్టాప్ కాడ ఆగుతుంది. ఇప్పుడు గాంధీపురం బస్ స్టాప్ కాడికి రీచ్ అయినాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఆ నుంచి మెట్టుపాలెం బస్ ఎక్కాలి. ఊటీకైనా ఎక్కడికైనా ఇక్కడ వెళ్ళే బస్ స్టాప్స్ ఉంటాయి. కోయంబత్తూరులో దిగినాము. కోయంబత్తూరు నుంచి బస్సు ఎక్కినాం. ఆ బస్సు గాంధీపురంలో దిగింది. గాంధీపురం నుంచి ఇప్పుడు ఇంకో బస్సు ఎక్కి మెట్టుపాలెంకి వెళ్తున్నాం. మళ్ళీ ఆ నుంచి ఇంకోటి. అవన్నీ మీకు బ్లాక్ మొత్తం తీసి చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము మెట్టుపాలెం నుంచి మళ్ళీ ఊటీకి ఒక బస్సు ఎక్కి పోతున్నాం. ఆ బస్సులో జర్నీలో ఉన్నాం. ఫుల్ టైర్డ్గా ఉన్నాం. నేను అక్కడ పోయినాక అప్డేట్ ఇస్తాను. మేము అప్పుడే ఊటీలో రీచ్ అయినాం. ఇది మొత్తం ఊటీ బస్ స్టాప్. పొద్దున్నే క్లైమేట్ బాగా. మేము ఊటీకి వచ్చినాము. అంటే హిల్ స్టేషన్ చూడండి, అంటే ఇదంతా పొగ మంచి ఉంది. ఇంకా విపరీతమైన చలి కూడా ఉన్నది. అలానే సేఫ్టీకి తెచ్చుకున్నాను ఒకవేళ టూర్కి వెళ్ళేవాళ్ళు. మేఘాలు ఎట్లా వెళ్తున్నాయి చూడండి అక్కడ. మేఘాలు చూడండి ఎలా వెళ్తున్నాయో. పొగ మంచు కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంది. ఇక్కడ చెల్లి అయితే విపరీతంగా ఉన్నది. మీరు వచ్చేటోళ్ళు ఉంటే సేఫ్టీ అన్నీ తెచ్చుకోండి. బస్ స్టాప్ పక్కనే జంక్షన్ ఉంటుంది. ఇది అలానే దీని జంక్షన్ సరౌండింగ్లో టాయ్ ట్రైన్లు ఉంటాయి పక్కకి. ఆ స్టేషన్ చూపిస్తాం మళ్ళీ. డే 1లో మేము ఏమేమి చూసినామో నెక్స్ట్ బ్లాక్లో అన్నీ చూపిస్తాం. జర్నీ సంబంధించిన ట్రైన్ది డీటెయిల్స్ కావాలంటే మీకు డీటెయిల్స్ అని కామెంట్ చేయండి. సపరేట్ బ్లాగ్